Very good morning, children. All are fine, children. Yes, I hope all are fine. So yesterday we discussed about check what you know from some exercises. Okay. So today also we'll continue from that. Okay. So the first one is compare the fractions. Compare the fractions with less than or greater than 3/7, 5/7, B 9/10, 11/10, C 7/13, 9/13, D 1/4, 1/4. See children here, మనం హోల్ నెంబర్స్లో అయితే కంపారిజన్ ఈజీగా చేయగలం కదా. మరి ఫ్రాక్షన్స్లో ఎలా కంపేర్ చేస్తాము? See children here, it is total number of parts. డినామినేటర్లో ఉండేది టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కదా. అంటే ఒక హోల్ని ఇక్కడ 7 పార్ట్స్గా డివైడ్ చేశారు, ఇక్కడ కూడా 7 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో ఇలాంటి ఫ్రాక్షన్స్ ఏమంటాం? విత్ ద సేమ్ డినామినేటర్స్ ఉన్న ఫ్రాక్షన్స్ ఏమంటాం మనం? లైక్ ఫ్రాక్షన్స్ అంటాం కదా. సో లైక్ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయడం ఈజీని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అంటే ఒక హోల్ని 1 2 3 4 5 7 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో ఇక్కడ 3 పార్ట్స్ తీసుకున్నారు. ఓకే. సో అదే ఇందులో అయితే ఒక హోల్ని 7 పార్ట్స్గా డివైడ్ చేసి అందులో ఎన్ని పార్ట్స్ తీసుకున్నారు? 2 3 4 5 పార్ట్స్. సో విచ్ ఈజ్ మోర్ చిల్డ్రన్? ఈ క్వాంటిటీ ఎక్కువ ఉందా, మనకి ఈ క్వాంటిటీ ఎక్కువ ఉందా? ఎస్, 5/7 ఈజ్ మోర్ దాన్ 3/7 కదా. సో 5/7 ఈజ్ ద గ్రేటర్ దాన్ 3/7. సో 3/7 ఈజ్ లెస్ దాన్ 5/7. ఇన్ ద సేమ్ వే మనం ఫ్రాక్షన్స్ని అంటే లైక్ ఫ్రాక్షన్స్ అన్నిటినీ న్యూమరేటర్లో మనకి ఏది గ్రేటెస్ట్ వన్నో అదే గ్రేట్ నెంబర్ అవుతుంది. ఓకే. సో 9/10, 11/10. విచ్ ఈస్ గ్రేటర్ చిల్డ్రన్? ఎస్, 11 పార్ట్స్ అంటే 10. సారీ చిల్డ్రన్, 10/10. సో ఇక్కడ 10 పార్ట్స్ డివైడ్ చేసాము, 10 పార్ట్స్ తీసేసుకున్నాం. సో 10 ఈజ్ మోర్ దాన్ 9. సో 9/10 ఈజ్ లెస్ దాన్ 10/10. నెక్స్ట్ 7/13, 9/13. విచ్ ఈస్ గ్రేటర్ చిల్డ్రన్? ఎస్, ఇక్కడ 13 పార్ట్స్, ఇక్కడ 13 పార్ట్స్ మీన్స్ ఇట్ ఈస్ లైక్ ఫ్రాక్షన్స్. సో ఇట్ లైక్ ఫ్రాక్షన్స్లో ఇక్కడ 9 పార్ట్స్ తీసుకున్నాము, ఇక్కడ 7 పార్ట్స్. సో మనకి మోర్ క్వాంటిటీ ఏది వస్తుంది? 9 పార్ట్సా 7 పార్ట్సా? ఎస్, 9 పార్ట్స్. సో 7/13 ఈజ్ లెస్ దాన్ 9/13. హియర్ 1/4, 1/4. ఒక హోల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఇద్దరు 1/4 పార్ట్ 1/4 పార్ట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇట్ ఈజ్ ఈక్వల్ అనమాట. ఓకే, నోట్ డౌన్ చిల్డ్రన్. నెక్స్ట్ ADD, add. 3/8 plus 1/8. Next B sum 2/9 plus 5/9. Next C sum 1/6 plus 3/6 plus 2/6 equals to. See children, ఇవి ఏ ఫ్రాక్షన్స్ అవుతాయి మనకి? లైక్ ఫ్రాక్షన్స్. వై? బికాస్ ద టూ ఫ్రాక్షన్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ డినామినేటర్. సో 3/8, 1/8 రెండిటికి ఒకే డినామినేటర్ ఉంది కాబట్టి మనం ఈజీగా యాడ్ చేయొచ్చు. సో 3/8కి
రెండిటికి కలిపి ఒకే డినామినేటర్ని తీసుకోవాలి. 3 + 1 3 + 1 4/8. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మనం ఒక్క డినామినేటర్ తీసుకోవాలి, ఇవి మాత్రం ఎందుకు 2 యాడ్ చేయాలి అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఏ హోల్ పార్ట్. దీన్ని ఇప్పుడు మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసాము? 8 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఇందులో ఫస్ట్ 3 పార్ట్స్ నేను తీసుకున్నాను. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఫర్ దట్? 3/8. 3/8 తీసుకున్నాక మళ్ళీ ఇంకొక పార్ట్ తీసుకున్నాను. దానికి ఏంటి ఫ్రాక్షన్? 1/8. సో 1/8. ఇప్పుడు మొత్తం నా దగ్గర ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే ఏం చెప్తాం? 4/8 చెప్తాం, అంతే కదా. సో అంటే ఓన్లీ మనం ఈ ఫ్రాక్షన్ నెంబర్స్ని యాడ్ చేస్తాం. మళ్ళీ సెకండ్ టైము 8ని మనం యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇదే హోల్ నుంచి కదా మనం ఆ 1 పార్ట్ని కూడా తీసుకుంది. సో 3/8 + 1/8 = 4/8. సో 4 పార్ట్స్ తీసుకున్నాం కదా, 1 2 3 4 parts. So 4/8. Now the second sum. In the same way 2/9 + 5/9. ఒక హోల్ ని 9 పార్ట్స్ గా డివైడ్ చేసి ఫస్ట్ 2 పార్ట్స్, నెక్స్ట్ 5 పార్ట్స్ తీసుకున్నాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ విత్ మీ 7 పార్ట్స్. సో 2 రెండింటికి కలిపి ఒకే డినామినేటర్ తీసుకొని న్యూమరేటర్స్ లో ఉన్న నెంబర్స్ ని యాడ్ చేయాలి. 2 + 5 2 + 5 = 7 7/9. నెక్స్ట్ ఇవి కూడా లైక్ ఫ్రాక్షన్స్. సో ఒకే డినామినేటర్ ని తీసుకొని 1 + 3 + 2 1 + 3 4 4 + 2 6. సో 6/6 అంటే ఒక హోల్ ని 6 పార్ట్స్ గా డివైడ్ చేసి 6 పార్ట్స్ నేనే తీసుకున్నాను. అంటే నేను ఒక హోల్ మొత్తం తీసుకున్నట్టే కదా, అంటే ఒక హోల్ ని నేను తీసుకున్నాను. సో 6/6 = 1. సో ఎనీ ఫ్రాక్షన్ with the same numerator and denominator is there, the value is 1 అన్నమాట. ఓకే, ఒక హోల్ అవుతుంది. ఓకే, అంటే దాన్ని ఎన్ని భాగాలు చేసినా మొత్తం అన్ని భాగాలు ఒకలే తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఒక హోల్ పార్ట్ని తీసుకున్నట్టే కదా. ఒక యాపిల్ ఉంది, యాపిల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసాం. 4 పార్ట్స్ నేనే తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఒకటి తిన్నట్ట 4 యాపిల్స్ తిన్నట్ట? ఒకటే కదా. సో 1 అన్నమాట. సో 4/4 = 1, 6/6 = 1, 100/100 = 1. సో న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ నెంబర్ ఉంటే దట్ వాల్యూ ఈజ్ ఓన్లీ 1. ఓకే, note down children. Now subtract. 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 So the first one is 3/8 minus 1/8. సో ఇందాక మనం యాడ్ చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాము? సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. అంటే 3 పార్ట్స్ తీసుకున్నాను, అందులో ఒక పార్ట్ నేను వేరే వాళ్ళకి ఇచ్చాను. అప్పుడు నా దగ్గర ఇంకా ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 2 పార్ట్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే మనం ఈ ఫ్రాక్షన్స్లో చేయాలన్నమాట. ఓకే, సో రెండింటికి కలిపి ఒక డినామినేటర్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ నెంబర్ వేసి, వాట్ ఈస్ ద సైన్ హియర్? మైనస్. ఇందాక ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసాం. నౌ ఇట్ ఈస్ -1. So 3 - 1 it is 2. 2/8. Okay, next the second one. 8/10 minus 3/10. సో రెండింటికి కలిపి ఒక డినామినేటర్ తీసుకుంటాం. న్యూమరేటర్ ద ఫస్ట్ వన్ ఈజ్ 8 and the second fraction is 3. సో 8 - 3 = 5. 5/10. The fraction is 5/10. Now it is last one. 6/11 minus 3/11. సో ఒక హోల్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేశారు? ఇక్కడ 11 పార్ట్స్ గా డివైడ్ చేశారు. అందులో 6 పార్ట్స్ తీసుకొని అందులో నుంచి 3 పార్ట్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసాం. సో మన దగ్గర ఎన్ని పార్ట్స్ ఉన్నప్పుడు? 3 పార్ట్స్. సో 11 here 6 and the sign is -3. 6 - 3 = 3. 3/11. Understand children? Note down neatly. ఓకే, మనం
ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్రతిసారి మనం పిక్చర్ వేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎ హోల్, దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసాము. ఇక్కడ ఒక పార్ట్ నేను తీసుకున్నాను. ఇన్ ద సేమ్ వే ఒకే హోల్ని ఇక్కడ 8 పార్ట్స్గా డివైడ్ చేసి, ఇక్కడ ఎంత క్వాంటిటీ అయితే ఉందో ఇక్కడ కూడా అంతే క్వాంటిటీని తీసుకోవాలి. సో హియర్ ద ఫ్రాక్షన్ ఈజ్ 1/4, హియర్ ద ఫ్రాక్షన్ ఈజ్ 2/8. మనం ప్రతిసారి ఇలా పిక్చర్స్ వేసి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయలేం కదా. సో దానికి ఒక మెథడ్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో, ఫ్రాక్షన్ ఉందో, ఆ ఫ్రాక్షన్ని సేమ్ నెంబర్ తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 1/4. 1/4ని 2తో, న్యూమరేటర్ని డినామినేటర్ని, ఎప్పుడైనా మనం ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తున్నాము అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారా, 2 1s are 2, 4 2s are 8, వచ్చిందా 2/8. సో అలాగే 1/4కి 3/3తో చేసామనుకోండి, 3 1s are 3, 3 4s are 12. So here the equivalent fractions for 1/4 is 2/8 and 3/12. సో మనం ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఇలా పిక్చర్స్ ద్వారానే కాకుండా మామూలు నెంబర్స్లో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇలా చేస్తాం అనమాట. ఓకే, సో ఇవి ఒక 2 సమ్స్ చేద్దాం. ఈక్వలెంట్ fractions. The first one, two by 5. Put the heading exercise 1 children. 2/5 కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ని ఫస్ట్ 4 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి 2/5 కదా. సో ఫస్ట్ 4 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే మనకు వచ్చే నెంబర్స్ 1తో మల్టిప్లై చేస్తే మనకి సేమ్ ఫ్రాక్షన్ వస్తుంది. సో 2తో నుంచి స్టార్ట్ చేద్దాం. 2 3 4 5. ఓకే, సో ఫస్ట్ 2/5 ఇంటూ 2/2. సో ఎప్పుడైనా ఫ్రాక్షన్ని మల్టిప్లై చేస్తున్నాము ఏదైనా నెంబర్తో అంటే న్యూమినేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. నౌ 2 2s are 4, 2 5s are 10. నెక్స్ట్ 2/5 ఇంటూ 3/3. 2 3s are 6, 5 3s are 15. Next 2/5 into 4/4. 2 4s are, న్యూమరేటర్ని న్యూమరేటర్తోనే మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డినామినేటర్తో మాత్రమే మల్టిప్లై చేయాలి. ఓకే, 2 4s are 8, 5 4s are 20. నెక్స్ట్ 2/5 into 5/5. 2/5 అంటే 2 into 5, 10, 5 5s are 25. Here equivalent fractions of 2/5 are equivalent fractions of 2/5 are ఏమైతే మనకి ఇక్కడ ఏమైతే వచ్చినాయి ఆన్సర్స్ అవి రాయాలి. 4/10, నెక్స్ట్ 6/15, నెక్స్ట్ 8/20, and the last one is 10/25. Children, here I have no space to write all the fractions in the same line, so I wrote here. You can continue here only. Okay, now the next one. Second one, 3/7. ఫస్ట్ 4 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే, సో ఫస్ట్ 3/7 ఇంటూ 2/2. నెక్స్ట్ 3/7 ఇంటూ 3/3. నెక్స్ట్ 3/7 ఇంటూ 4/4. నెక్స్ట్ 3/7 ఇంటూ 5/5. ఓకే, సో 3 2s are 6, 7 2s are 14. న్యూమరేటర్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేసేస్తే మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు 3 తోటి 3 3s are 9,
7 3s are 21. Next 3 4s are 12. 7 4s are 28. Next 3 5s are 15. 7 5s are 35. Here the equivalent fractions of 3 by 7. So 3 by 7 equals to 6 by 14 is equals to 9 by 21 is equals to 12 by 28 is equals to 15 by 35. ఇవన్నీ కూడా దీనికి ఏమవుతాయి, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అనేవి అవుతాయి అన్నమాట. ఓకే, note down children neatly. Now I am giving math homework, children. See some, that is find equivalent fractions. Equivalent fractions find out cheyandi. Find equivalent fractions. That is 1 by 4, 5 by 6. ఈ రెండింటికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే 1 by 4ని ఫస్ట్ 2తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 1 by 4ని 3 తోటి, 1 by 4ని 4 తోటి, 1 by 4ని 5 తోటి. న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్సే 1 by 4 యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే 5 by 6కి కూడా. ఓకేమ్మా? ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.